నిజంగా ఆదిలాబాద్ ప్రజలమంతా రుణపడి ఉన్నాం. ఈ ఎండాకాలంలో ఎంత సమస్య అవుతుందని ఇబ్బంది పడ్డాం. కానీ తక్షణం ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, అలాగే మా మున్సిపాలిటీ కౌన్సిలర్లు బ్రహ్మాండంగా, మా పట్టణాధ్యక్షులు అందరూ కూడా బ్రహ్మాండంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి, ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి తక్షణ నిధులు విడుదల చేయించడం వల్ల ఈరోజు పంప్ హౌస్ బ్రహ్మాండంగా నీటిని తవ్విపోస్తూ ఉన్నది. ఇది కాంగ్రెస్ మార్కు పాలన, పరిపాలన. ఈరోజు జోగు రామన్న గారు ఒక మాజీ మంత్రిగా ఉండి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి సీతక్క గారి మీద, ఇన్ఛార్జ్ మంత్రిగా అద్భుతంగా ఆదిలాబాద్ జిల్లాకి సేవ చేస్తున్నటువంటి సీతక్క గారి మీద, అలాగే మంత్రి పొంగులేటి గారి మీద అవాకులు చెవాకులు పేల్చడం, దురుసైనటువంటి పరుషమైన పదజాలం వాడడం. రామన్న గారు, మీకు శోభనిస్తుందా? ఒక ఆదివాసీ మహిళను సిగ్గుందా, బుద్ధి లేదా అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి మీ నీచమైనటువంటి సంస్కారం ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు మంత్రిగా ఉండి విఫలమయ్యి మీ బహిరంగ సభకు పైసలు ఇచ్చినా కూడా ప్రజలు ఎందుకు తరలి రాలేదు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎన్నో మీడియాలలో వస్తున్నది, ఈ ఒక్క సభ కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది టీఆర్ఎస్ అంటున్నారు. ఆలోచించుకోండి ప్రజలారా. ఈ డబ్బంతా కూడా తెలంగాణ ప్రజల సొమ్ముని దాచి ఇప్పుడు ఓడిపోయి ప్రజలు ఇంట్లో కూర్చోబెడితే ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా, ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని సీటు నుంచి దింపుదామనే దింపుడు కళ్ళె ఆశలతోని మీరు వేస్తున్నటువంటి ఎత్తుగడల్ని తెలంగాణ సమాజం హర్షించలేదు. సభలో మీరు అనేక మాటలు మాట్లాడినరు. ఒక్క మాటైనా బీజేపీని తిట్టినరా? ఒక్క మాటైనా బీజేపీని విమర్శించినరా? మీ 50 నిమిషాల ప్రసంగం అంతా కూడా ఆత్మస్తుతి, పరనింద, కాంగ్రెస్ పార్టీని నిరంతరం విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు తప్ప మీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని క్షమాపణలు చెప్పిండ్రా తెలంగాణ ప్రజలకి? మీ 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేదనేది క్షమాపణలు చెప్పిండ్రా బహిరంగ సభల? రాచరికంలో బతుకుతూ సామాన్య ప్రజలకు వినతి పత్రాలు కూడా, ఎమ్మెల్యేలు మంత్రులు వినతి పత్రాలు కూడా తీసుకోలేని స్థితిలో ఉండే బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన. ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందనేది మేము చెప్పాల్సినటువంటి పని లేదు, ప్రజలే స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. 21,000 కోట్ల రూపాయలతోని చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా బ్రహ్మాండంగా రైతు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. గరీబోళ్ళ ఇంటికి సన్న బియ్యం అందించి పేదవాడు కూడా సన్న బియ్యం తినాలనేటువంటి ఉద్దేశంతో గరీబోళ్ళ నోట్ల ఒక ముద్ద తినాలనే ఉద్దేశంతో ప్రతి పేద కుటుంబానికి 1,500 రూపాయల పైగా లబ్ధి చేకూరుస్తున్నటువంటి ప్రజాపాలన మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 1,000 రూపాయలు 200 యూనిట్ల వరకు ప్రజలకు ఉచితంగా కరెంటు ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ కళ్ళకు కనిపిస్తలేదా? కళ్ళున్న కబోదిలా మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. 500 రూపాయలకే సిలిండర్, ఇది కాంగ్రెస్ ఇస్తున్నటువంటి మా ఆడపడుచులకు కానుక. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,300 రూపాయలు ఒక సిలిండరు. మీరు మోడీ కలిసి బాధితే ప్రజల నడ్డి విరిగింది. మీ కాలంలో కాదా? దాన్ని 500కే అందిస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, ఈ సంవత్సరం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కడతా ఉన్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడతా ఉన్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు కడతాం. మళ్ళీ వచ్చే సంవత్సరం 4.5 లక్షల ఇల్లు. ఎలక్షన్లకు పోయే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17.5 లక్షలకు పైగా ఇండ్లు కట్టాలనేది సంకల్పాన్ని తీసుకున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా అవసరమైతే గనక 20 లక్షలకు పైగా ఇండ్లని కూడా ఇందిరమ్మ ఇండ్లను కట్టి ఎలక్షన్లకు పోవాలనేది మా ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఒక బీసీ బిడ్డను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేసినటువంటి ఘనత మా కాంగ్రెస్ పార్టీది. బడుగు బలహీన వర్గాల బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసినాం. 42% రిజర్వేషన్లు బీసీలకు అందించాలని కులగణన చేపట్టి, కుల సర్వే చేపట్టి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి పార్లమెంటుకు పంపించినటువంటి నిఖార్సైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర. పార్లమెంటులో దమ్ముంటే మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము, బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుని ఎలాగైతే తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిందో పార్లమెంట్లో కూడా ఆమోదం పొందించే విధంగా ఏర్పాట్లు చేయండి. అలాగే ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి అమలు చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలలో ప్రజాపాలన, గరీబోళ్ళ పాలన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, అగ్రవర్ణాలల్లో పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈరోజు ప్రజలంతా కూడా మరొక్కసారి 2028లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం పెట్టాలని ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం పెడతా ఉన్నారు. అలాగే జొన్నలకు ఎకరానికి 14 క్వింటాళ్ళ జొన్నల్ని కొనుగోలు చేయాలనేటువంటి మా విజ్ఞప్తిని దాదాపు 4 నెలల నుంచి మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో, మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి దృష్టికి అనుక్షణం తీసుకెళ్ళాం. మేము జొన్న పంట ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా సాగు చేయబడింది. ఒక్కొక్క క్వింటాలు కూడా ప్రభుత్వమే కొనాల్సిందిగా మేము వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తే మంత్రి తుమ్మల గారు మా విజ్ఞప్తిని మన్నించి ఎకరానికి 14 క్వింటాల జొన్నలని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిండ్రు. ఆ హామీని నిలబెట్టుకోబోతా ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. పేదల గళాన్ని, పేదల యొక్క మాటలను మేము ఉన్నాము, మేము విన్నాము, మేము మీకోసం అండగా ఉంటాము అనేటువంటి నిరంతరం ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అలా